బ్రో పవన్ కళ్యాణ్ గారు అయితే జీవితంలో ఒక అసంతృప్తిగా ఉండిపోయారు. ఎందుకంటే ఆయన ఒక సినిమా మొదలుపెట్టి అది షూటింగ్ స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయి, సో ఆ సినిమా కానీ హిట్ అయ్యి ఉంటే రిలీజ్ అయ్యి, సో దాని తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు అని చెప్పి అన్నారు అనమాట. ఏంటి ఆ సినిమా? అయితే ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పినట్టుగా ఏఎం రత్నం గారు చెప్పడం జరిగింది. అయితే ఏఎం రత్నం గారు ప్రొడ్యూసర్గా, పవన్ కళ్యాణ్ గారు హీరోగా అప్పట్లో జానీ సినిమా చేశారు. సో ఆ సినిమా తర్వాత ఇంకొక కాంబినేషన్లో ఇంకొక సినిమా కూడా చేయాలనుకున్నారు. దాని పేరే సత్యాగ్రహి అనమాట. సో ఒకవేళ ఆ సినిమా కనుక నేను చేసి ఉంటే డెఫినెట్లీ ఇప్పుడు రాజకీయాల్లోకి మాత్రం వచ్చేవాడిని కాదు అనే విధంగా ఏఎం రత్నం గారితో స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగిందంట. సో ప్రజెంట్ అయితే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆయన లేకపోతే అసలు ఈ రాజకీయాలు ఏ విధంగా ఉండేవి, అసలు డిప్యూటీ సీఎం అనే ఒక పదానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతనే ఒక మంచి నిర్వచనం కానీ, డిప్యూటీ సీఎం అంటే ఈ విధంగా ఉంటుందా, డిప్యూటీ సీఎం అంటే ఈ పనులు చేస్తాడని చాలా మంది కూడా తెలుస్తుందన్నమాట. అప్పటి వరకు ఎవరు కూడా తెలియదు. అన్ని రాష్ట్రాలకు డిప్యూటీ సీఎంలు ఉన్నప్పటికీ కూడా ఒక డిప్యూటీ సీఎం పవర్ ఏంటి, ఆయన వస్తే ఏం చేయగలుగుతాడు, ఆయన సత్తా ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతనే తెలిసింది. సో మరి ఇప్పుడు ఒకవేళ సత్యాగ్రహి అనే సినిమా చేసి ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు అంటే మరి ఈ డిప్యూటీ సీఎం హోదాలో ఎవరిని ఊహించుకునే వాళ్ళు, ఒకవేళ ఈయన రాకపోయి ఉంటే ఈయన ప్లేస్లో ఎవరు ఏ విధంగా చేసేవాళ్ళు, వేరే వాళ్ళు ఉంటే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేదా, వేరే వాళ్ళు ఉంటే ఆంధ్ర రాష్ట్రం అనేది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండేదా అనే విధంగా చాలామంది కూడా ఊహించుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆయన ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటారంటే అందరికీ ఫ్యాన్స్ ఉంటారు ఓకే, బట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఒక క్రేజీగా ఉంటారన్నమాట. ఆయన సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా మంచి హిట్ అయినటువంటి సినిమాలతో సమానంగా కలెక్షన్స్ అనేవి ఫ్యాన్స్ తెప్పించుకుంటారు. అండ్ ఒక సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా కొత్తగా సినిమా వస్తే ఏ విధంగా థియేటర్ దగ్గర వాతావరణం ఉంటుంది, సెలబ్రేషన్స్ కావచ్చు, కేక్ కటింగ్స్ కావచ్చు, పాలాభిషేకాలు కావచ్చు, ఆ విధంగా రిలీజ్ సినిమా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే వాళ్ళు కొత్త సినిమా కన్నా హైలైట్గా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఈ యొక్క సత్యాగ్రహి అనే సినిమా అప్పట్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వద్దనుకున్నారు ఏంటనే స్టిల్ ఇప్పటి కూడా రీజన్ మాత్రం తెలియదు. కానీ ఆయన మాత్రం అప్పట్లో సినిమా వదులుకోవడమే మంచిదైంది, ఇప్పుడు మా కోసం రాజకీయాల్లోకి వచ్చి మంచి పనులు చేస్తున్నాడని చాలామంది ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.